పట్టించుకునేది అందరు. పండ్లున్న చెట్టుకి దెబ్బలు ఎక్కువవా? మంచిగా కాయలు కాస్తుంది అనుకో, అప్పుడే రాళ్ళు తీసుకుని కొట్టేది. నేను మొన్న నా 39 అధ్యాయం 40 అధ్యాయం మనం ధ్యానం చేసేట్టు చెప్పాను. నేను కొట్టేటప్పుడు నేపేమో చెట్టుకి, కానీ ఆ చెట్టు కొట్టిన తర్వాత పడేటువంటి పండుని తిన్నటువంటి వాడికి తెలియని విషయం ఏంటంటే, ఆ పండులో ఉన్నటువంటి విత్తనం ద్వారా ఇంకొక చెట్టు వస్తుంది. ఏమే దెబ్బకి పాలు కారుతుంది, నొప్పి చేస్తుంది ఏమో చెట్టుకి, ఇంకొక చెట్టు వస్తుందా, దాంట్లో ఇంకొక ఫలాలు వస్తుందా? ఏమేన్ దెబ్బలు తగలుతా ఉంటే సంతోషపడండి. దేర్ ఆర్ సంబడి హూ ఇస్ గోయింగ్ టు బ్లెస్ త్రూ యూ అండ్ యు ఆర్ గోయింగ్ టు బి బ్లెస్డ్ త్రూ దెమ్. ఆమేన్. పడనియండి, పడేది ఏది పడతా చూద్దాం. ఆమేన్. ఎప్పుడైతే ఇది జరిగిందో దేవుని బిడ్డలారా, 3వ వాక్యం నుండి 2వ వాక్యం చూస్తాం. ఆ చూపునకు అందమైనవి బలిసినవి కలగనేడు. ఆ కలగనినటువంటి మరి ఒక కలభావము వీళ్ళకి బాగా చెప్పాడు. అది అప్పుడు ఆటోమేటిక్గా చదవసాధనకి అప్పుడు పానదైతే ఆటోమేటిక్గా ముందరకు వచ్చి చెప్తున్నాడు, సార్ ఒక ఆయన్ని చూసాము జైల్లో కళ చెప్పాడు, ఆ కళ అన్నట్టుగా ఇక్కడ జరిగింది సార్. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు చూసావా? పానదాయకుడు మర్చిపోయాడా? పానదాయకుల అధిపతి మర్చిపోయాడా? ఎట్ట జ్ఞాపం చేశాడు? పానదాయకుల అధిపతి నుంచి, కింగ్ నుంచి తీసుకొచ్చాడు కథ. అమ్మ వినాలి. అంటే దేవుడు పానదాయకుడు అధిపతికే కళ జ్ఞాపం. మరి ఎందుకు నువ్వు చెప్పలేదని చెప్పి ఉండొచ్చుగా. అతనికి జ్ఞాపం చేసి నువ్వు మర్చిపోయావు, ఆ కళగా నేను మర్చిపోయావు, నువ్వు ఎట్లా కృతజ్ఞతలు లేకుండా గద్దించచ్చుగా. ఈ డింటూ దాట్, ఎందుకంటే వాడు ప్రైడ్ తీసుకుంటాడని. అమ్మ వినాలి ఇక్కడ. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ. ఇప్పుడు పానదాయకుల అధిపతికి ఎవరు చెప్పారు? పరోకడి చెప్పని. మీరు నన్ను జ్ఞాపం చేసుకొని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడా? ఏమేన్. ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుందా మీకు? ఇది యోసేపు థాట్, దేవుడి థాట్ కాదు. దేవుడి థాట్ గొప్పది. దిస్ ఈజ్ వాట్ ద మిస్టేక్స్ వీ డు. మన మనసంతా ఇంతే, చిన్నది, నేరో మైండ్. మనుషుల నుంచే అంత పని పొందుకోవాలి, మనుషులు చేస్తారు, మంచి చేస్తారు. ఈవెన్ అక్కడ కూడా యోసేపు ఒక చిన్న ఆశకి చెప్పుంటాడు, పోతే జ్ఞాపం పెట్టుకున్నమాట బాబా అని చెప్పి జ్ఞాపం చేసుకున్నాడా? ఒకవేళ జ్ఞాపం చేసుకుని ఆ పానదాయకుల అధిపతి ఒకవేళ పరో జ్ఞాపం చేసి పరో తెచ్చినట్టే యోసేపుకి ఆ విలువ ఉందా? యోసేపుకు విలువనివ్వడానికి యోసేపు మీద, అంటే ఇంకొక మన మనిషిలో మాట్లాడుకుందాం, యోసేపు జుట్టు ఎవరి చేతికి ఇవ్వకుండా ఉండడానికి దేవుడు తెర వెనక పనిచేస్తుంది. ఆమేన్. ఎందుకబ్బా బాధ? ఎందుకబ్బా మీరు ఇంకా కృంగిపోతున్నారు? గాడ్ ఇస్ అట్ వర్క్ అప్ప. దేవుడు పని మొదలుపెట్టాడు, పూర్తి చేసేంత వదలడు. ఆగండి. లెట్ ఈస్ అపాయింటెడ్ టైం కమ్. ఆగండి. ఎందుకు ఊరుకులాడుతున్నారు? ఎందుకు దూకులాడుతున్నారు? ఆగండి. లెట్ హిమ్ వర్క్. నిన్ను ఎవరి చేతికి దేవుడు అప్పగించాడు? మనుషుల చేతికి నేను అప్పగించాడు దేవుడు. ఆమేన్.